మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఈ స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఆలోచన శక్తి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఈ ఆలోచన శక్తి థాట్ పవర్ గురించి చాలా అద్భుతమైన విషయాలు ఇప్పటికే మనకి తెలుసు అవునా. ఈ ఆలోచనలు అసలు ఎక్కడ ఉంటాయి, మనం ఈ ఆలోచనలను ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాం, మనం మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ ఆలోచనల్ని ఎందుకు మార్చుకోవాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం అసలు ఎన్ని చోట్ల సృష్టి చేస్తూ ఉంటాం, మన పరిస్థితులు మారాలి అంటే మనం ఏం చేయాలి, ఇష్టం లేని వ్యక్తి మన జీవితంలో ఉండకూడదు అంటే ఏం చేయాలి, ఎన్ని రకాల ఆలోచనలను మనం చేస్తూ ఉంటాము, ప్రతి వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, మరి డిస్ట్రక్టివ్ థాట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయి, అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏమిటి, మన జీవితం మనకు కావలసినట్టు ఉండాలి అంటే మనం ఏం చేయాలి, జీవితం అంతా కష్టాలతో కాంప్రమైజెస్తో ఉండటానికి అసలు కారణం ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి థాట్స్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అనుకున్నాం, డిస్ట్రక్టివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్. సో ఈ డిస్ట్రక్టివ్ థాట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మనం లాస్ట్ ఎపిసోడ్లో చక్కగా చెప్పుకున్నాం. మరి ఈరోజు పాజిటివ్ థాట్స్ అంటే ఎలా ఉంటాయో చెప్పుకుందాం. పాజిటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్ సూపర్గా రాస్తాను, నాకు మంచి పర్సంటేజ్ వచ్చి తీరుతుంది, నాకు జాబ్ వచ్చి తీరుతుంది, అందరిలో నేను చక్కగా మాట్లాడగలను, ఆ శక్తి నాకుంది, నేను ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉంటాను, నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ మెడిటేషన్ చక్కగా చేసుకోగలుగుతాను, నేను ఒక పని చెయ్యాలి అంటే అనుకున్న టైంకి ఆ పనిని చక్కగా కంప్లీట్ చేసేస్తాను, నేను నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని చక్కగా చూసుకోగలను, మా ఊరికి నేను మంచి చేయగలను, జాబ్లో ప్రమోషన్ నాకు వచ్చి తీరుతుంది, నేనే బెస్ట్ ఎంప్లాయీగా సెలెక్ట్ కాబోతున్నాను, నాకు ఇంక్రిమెంట్ వచ్చి తీరుతుంది. ఇలా ఉంటాయి పాజిటివ్ థాట్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అంటే, నేను చేసే బిజినెస్లో నేను చాలా సక్సెస్ అవుతాను, నా బిజినెస్లో లాభాలు వచ్చేటట్టు నేను చక్కగా కష్టపడగలను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను చేసే పనికి మంచిగా సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు, నా చిన్న చిన్న కోరికలన్నీ నేనే హాయిగా నెరవేర్చుకోగలను. ఇలా ఉంటాయన్నమాట పాజిటివ్ థాట్స్. ఇలా పాజిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తికి జీవితంలో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచి ధనవంతుడు అవుతాడు, మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది, చక్కటి పిల్లలు కలుగుతారు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా మంచి హెల్తీ రిలేషన్షిప్లో ఉంటారు. ఇలా పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతో అందరూ వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు పాజిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు. పాజిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఇలా అన్నీ వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందగలుగుతారు. నోటిలోని మాట నుదిటి మీద రాత అన్నట్టు ఆ బ్రహ్మ మన నుదిటి మీద ఏం రాయటం లేదు, మన ఆలోచనల ద్వారా మనమే రాసుకుంటున్నాం. డిస్ట్రక్టివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఆ థాట్స్ని పాజిటివ్ థాట్స్తో రీప్లేస్ చేయాలి. ప్రాక్టీస్తో ఇది పాసిబుల్ అవుతుంది, ఒక్క రోజులో కుదరదు, సాధన చేయాలి. పాజిటివ్గా మారడానికి మనం సాధన చేసి తీరాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో పాజిటివ్ థాట్స్తో మన జీవితం గడుపుతూ ఉంటే. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందారు అంటే ఇక ఎవ్రీడే యూ ఫీల్ లైక్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్. సో మీరు పాజిటివ్ థాట్సే చేస్తూ ఉంటారు. అవేర్నెస్, ఎరుక అనేది ఉండాలి మన ఆలోచనల మీద మనకి. మనం చేసేది డిస్ట్రక్టివ్ థాటా, నెగిటివ్ థాటా అన్న ఎరుక మనకి ఉండాలి. అప్పుడే మనం ఆ థాట్ని పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయగలం కదా, అవునా? సో మరి ఎరుక మనకి బాగా పెరగాలి అంటే ఏం చేయాలి, ధ్యానం చేయాలి. మనల్ని మనం ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. ఎలా గమనించాలి, గేట్ దగ్గర వాచ్మ్యాన్లా మనలోకి వచ్చే ప్రతి ఆలోచనని మనం గమనిస్తూ ఉండాలి. ఇది పాజిటివ్ థాట్స్ గురించి. మరి మిరాక్యులస్ థాట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా. మిరాక్యులస్ థాట్స్ ఎలా ఉంటాయంటే,
నేను ఈ దేశానికి లేదా ఈ ప్రపంచానికి నాయకుడిని అవుతాను. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిలో వేళ్ళ మీద లెక్క పెట్టగలవారు మాత్రమే ఇలా ఆలోచించగలుగుతారు. గట్టిగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలోని కోట్ల మందిలో కేవలం ఒక 100, 200 మందో మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా! మరి ఈ 100, 200 మందికి ఎలాంటి ఆలోచన విధానం ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళకు మిరాక్యులస్ థాట్స్ ఉంటాయి. అసలు వీళ్ళు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది మనకి వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని గనక గమనిస్తే. మనకు వారికి అంటే మిరాక్యులస్ థాట్స్ చేసే వాళ్ళకి తేడా ఏమిటి అంటే, మనము వారు ఒకే ఊరిలో, ఒకే స్కూల్లో, ఒకే పరిస్థితుల్లో పెరిగి ఉండవచ్చు. కానీ వాళ్ళు గొప్ప నాయకుడిగా అయిపోతారు. దీనికి కారణం కేవలం వారి యొక్క మిరాక్యులస్ థాట్స్ మాత్రమే. సో, మనం పాజిటివ్ థాట్స్‌లో ఉండి ఉండవచ్చు. లైక్ మంచి జాబ్, ఫ్యామిలీ, కిడ్స్, హౌస్, కార్ ఇలా హ్యాపీగా చాలా అద్భుతంగా పాజిటివ్‌గా మన జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. కానీ మిరాక్యులస్ థాట్స్ ఉన్నవాళ్ళు ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలి? గొప్ప నాయకుడిగా ఎలా మారాలి? ఇలా ఉంటాయన్నమాట వారి ఆలోచనలు. మనం కూడా ఒక్కోసారి మిరాక్యులస్ థాట్స్ చేస్తాము. కానీ ఇమ్మీడియేట్‌గా దానికి రిలేటెడ్‌గా నెగెటివ్ థాట్స్ మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీఎం అవుతా అన్న థాట్ వచ్చిన వెంటనే అదేమంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. చాలా రాజకీయం చేయాలి. ఎన్నో పోస్టులు గెలుచుకుంటూ రావాలి. అది నీ వల్ల కాదు. నీ మైండ్ సెట్‌కి అది సరిపోదు అని ఇలా రకరకాల నెగెటివ్ థాట్స్ వచ్చేస్తాయి కదా! మరి వాట్ యూ థింక్ యూ విల్ బికమ్? మరి ఇన్ని నెగెటివ్ థాట్స్‌తో సీఎం అవ్వడం పాసిబుల్ అవుతుందా? మీరే చెప్పండి. చిన్నప్పటి నుండి మనం చేసిన ఆలోచన విధానాలే ఇప్పటి మన జీవిత సంఘటనలు. యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అని వివేకానంద అన్నారు కదా! రేపు రాబోయే మంచి అయినా కష్టమైన ఈ క్షణంలో మనం రిలీజ్ చేసే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ప్రతి క్షణం మన భవిష్యత్తును సృష్టిస్తున్నాం. అవునా? ఎలా సృష్టిస్తున్నాం? మన ఆలోచనల ద్వారా. సో, మనం ఎలాంటి ఆలోచనలను ఈ విశ్వంలోకి పంపిస్తున్నాము అన్న ఎరుకలోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎరుక లేకపోతే మనం ఏం చేస్తాం? నిన్నటి ఆలోచనలనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. సో, మళ్ళీ అదే జీవితాన్ని మనం సృష్టిస్తూ ఉంటాము. జీవితం కూడా బోర్ అయిపోతుంది. ఎందుకు? కొత్త సంఘటనలు మన జీవితంలోకి రావు కాబట్టి. మరి కొత్తగా జీవితం ఉండాలి అంటే కొత్తగా ఆలోచించాలి కదా! లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ లైఫ్‌లో ఏమన్నా కొత్తగా ఎక్సైటింగ్‌గా జరిగాయా అని ఆలోచించండి. 90% మంది అలా ఏమీ లేదు, ఎప్పటిలాగానే ఉంది అంటారు. ఇందుకే లైఫ్ మెకానికల్‌గా అయిపోతుంది. ఎందుకిలా మెకానికల్‌గా ఉంది అంటే చెక్ యువర్ థాట్స్. ఎలాంటి థాట్స్‌ని రిలీజ్ చేస్తున్నారో చెక్ చేసుకొని తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బాగా అప్పులున్నాయనుకుందాం. ఎక్కడో లోపల తనకి ధనం కూడా లభిస్తుంది, డబ్బు వస్తుంది అని కూడా ఉంది అతనికి అనుకుందాం. కానీ రోజులో ఎక్కువ సేపు అతను అప్పు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అప్పు ఎలా తీరుతుంది? ఈ అప్పు వల్ల నాకిన్ని కష్టాలు, ఈ అప్పుల వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను, ఈ అప్పులే దీనికి కారణం, దానికి కారణం అంటూ. సో, ఎప్పుడు ఇలాగా అప్పుల గురించే అతను ఆలోచనలను రిలీజ్ చేస్తూ ఉంటే, మరి అతని జీవితంలోకి అప్పు వస్తుందా? డబ్బు వస్తుందా? అప్పే వస్తుంది కదా! అలానే అనారోగ్యం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, ఆరోగ్యం ఎలా కలుగుతుంది ఎవరికైనా? ఉన్న ఆరోగ్యానికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ హ్మ్. థాంక్స్ అని చెప్పుకుంటూ ఉంటే, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆరోగ్యమా? అనారోగ్యమా? మనం ఎక్కువ సేపు మనకున్న ఆరోగ్యానికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాము అంటే, మనకి ఆరోగ్యమే వస్తుంది కదా! సో,
ఏజ్ పెరిగితే అనారోగ్యం వస్తుంది అని గనక మీరు నమ్మితే, మీకు ఏజ్ పెరుగుతూ ఉంటే మీరు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అవునా? సో, మన ఆలోచనలు, మన నమ్మకాలు ఎలా ఉన్నాయి అన్న ఎరుక మనకి ఉండాలి. సో, సరికాని ఆలోచనలు అంటే డిస్ట్రక్టివ్ ఆర్ నెగెటివ్ థాట్స్, సరికాని నమ్మకాలు మనలో ఉన్నాయి అన్న ఎరుక మనకి కలిగిన వెంటనే వాటిని మనం చక్కగా అద్భుతంగా మార్చేసుకోవాలి. మన జీవితంలో మనకేం కావాలో అది మనం సృష్టించుకునే అవకాశం మనకి ఉందా లేదా అంటే యెస్, ఖచ్చితంగా ఉంది. చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. మనం పైన ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఆ సిట్యుయేషన్స్‌లో ఆలోచించాల్సింది అనారోగ్యం గురించి కాదు, ఆరోగ్యం గురించి. అలాగే అప్పుల గురించి కాదు, ధన సంపాదన గురించి. అవునా? సో, ఇప్పుడు చెప్పండి, పేదవారు ఇంకా పేదవారిగా మారుతూ ఉంటే అర్థమేమిటి? వారేం ఆలోచిస్తున్నట్టు? అలాగే గొప్పవారు ఇంకా గొప్పవారిగా అవుతూ ఉంటే వారేం ఆలోచిస్తున్నట్టు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, మరి జీవితంలో స్వేచ్ఛ, ఆనందం కావాలి అంటే మనం ఎరుకలోకి రావాలి. ఎలాంటి ఎరుకలోకి రావాలి? ఈ క్షణంలోకి రావాలి. ప్రెజెంట్ మూమెంట్‌లోకి రావాలి. గతంలోకి వద్దు, భవిష్యత్తులోకి వద్దు. ఆ రెండిటి మధ్య ఉండే సన్నని గీత అయిన ఈ క్షణం ప్రెజెంట్ మూమెంట్‌లో మనం జీవించాలి. మనం ఈ క్షణం అనేటప్పటికీ ఆ క్షణం గతమైపోయింది కదా! ఇది గుర్తుంచుకోవాలి మనం. ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద ఫ్యూచర్. సో, ఇమ్మీడియేట్‌గా ఈ క్షణం నుంచి అవేర్‌గా ఉంటూ ఓన్లీ పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ థాట్స్‌ని మాత్రమే రిలీజ్ చేయండి. ప్రాక్టీస్ మీద ఇది మనం ఈజీగా చేయగలం. ఎరుక పెరగాలి అంతే. ఎరుక పెరగాలి అంటే ధ్యాన సాధన ఈజ్ ఎ మస్ట్. మరి ధనం గురించి ఆలోచిస్తే ధనం, ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఆరోగ్యం, విజయం గురించి ఆలోచిస్తే విజయం తప్పకుండా లభిస్తాయి. విజయం గురించి ఒక్క ఆలోచన చేసి ఫెయిల్యూర్ గురించి 100 ఆలోచనలు చేస్తే మాత్రం మనకు విజయం రానే రాదు. సో, బీ అవేర్. మీ ఆలోచనలు ఎలా ఉండాలి అని ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు కదా! మీ జీవితంలో మీకేం కావాలో వాటికి రిలేటెడ్‌గా పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ థాట్స్‌ని మాత్రమే చేయండి. అసలు మన జీవితానికి సంబంధించిన గొప్ప సీక్రెట్ ఏమిటో ఇప్పుడు మనకు అర్థమైంది కదా! అంతా మన ఆలోచనలలోనే ఉంది కదా! జస్ట్ ప్రతి ఆలోచనని గేట్ దగ్గర వాచ్‌మ్యాన్ లాగా చెక్ చేస్తూ ఉండాలి. సో, బీ అవేర్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండటం ఇంకొక అద్భుతమైన విషయం. సో, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి అంటే మన మైండ్ ఎంప్టీ అయిపోవాలి. మైండ్ ఎంప్టీ అయిపోవాలి అంటే సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. సహజంగా జరిగే శ్వాసలో 4 సంగతులుంటాయి. మనం గాలి పీలుస్తాం, హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం, గాలి వదులుతాం, హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం. సో, సహజంగా జరిగే శ్వాసలో జరిగే ఈ 4 సంగతులను మనం ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆలోచనలు చేయలేము. మనం ధ్యాన శాస్త్రంలో చెప్పుకున్నాం కదా! శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు చేయలేము. ఆలోచనలను మనం చేస్తూ ఉన్నప్పుడు శ్వాసను గమనించడం అన్నది జరగదు. సో, ఈ మూమెంట్‌లో, ఈ క్షణంలో మనం అద్భుతంగా జీవించాలి అంటే మన శ్వాసలో జరిగే 4 సంగతులను గమనిస్తూ ఉండాలి. ఈ ఆలోచన రహిత స్థితిలో మనమున్నప్పుడు మనం మన కాన్షియస్ నుండి, యూనివర్స్ నుండి, ఈ అద్భుతమైన శక్తి నుండి, లేదా పరమాత్మ నుండి, లేదా మీకు ఇష్టమైన గురువు ఏ పేరైనా చెప్పండి. ఇక్కడ నేను మన పూర్ణాత్మ అని అంటాను. సో, మనం ప్రతిక్షణం మన పూర్ణాత్మతో కనెక్షన్‌లోనే ఉంటాం త్రూ అవర్ సిల్వర్ కార్డ్. ప్రతిక్షణం సంభాషిస్తూనే ఉంటాము. అయితే మనం
ఆ పూర్ణాత్మ ఇచ్చే మెసేజెస్‌ని చక్కగా రిసీవ్ చేసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ మనం మనకున్న భయం కారణంగా, మనకున్న ఆలోచనల కారణంగా, రీజనింగ్ కారణంగా, తర్కం కారణంగా మనం ఆ పూర్ణాత్మ ఇచ్చే మెసేజెస్‌ని కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోకుండా మనమే మన జీవితంలో కష్టాలను, దుఃఖాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. దీనికొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఒక బాగా సన్నగా, వీక్‌గా ఉన్న పర్సన్ రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ బిజీగా ఉన్న రోడ్డు మధ్యలోకెళ్ళిపోతాడు. సడెన్‌గా ఎనక నుంచి వెహికల్ ఒస్తూ అతను రోడ్ మధ్యలోకి రావడంతో ఆ వెహికల్ డ్రైవర్ గట్టిగా హార్న్ ప్రెస్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా అతను ఒక్క క్షణంలో ఈవెన్ అథ్లెటిక్స్ కూడా జంప్ చేయలేనంత లాంగ్ జంప్ చేసి తన్ని తాను సేవ్ చేసుకుంటాడు. ఎందువల్ల అలా జరిగింది అంటే, ఆ హార్న్ వినిపించిన ఆ క్షణంలో అతను ఏమీ ఆలోచించలేదు. కేవలం అతను పూర్ణాత్మ అతనికి ఒక మెసేజ్ ఇస్తుంది. సో, ఒక అడ్రెలిన్ లాంటి ఒక కెమికల్‌ని అతని కాళ్ళల్లో జనరేట్ చేసి, అతను అంత పెద్ద జంప్ చేసేటట్టు అతన్ని తయారు చేసేస్తుంది. అదే ఆ క్షణంలో అతను ఆ పూర్ణాత్మ ఇచ్చిన మెసేజ్‌ని రిసీవ్ చేసుకోకుండా, అమ్మో! హార్న్ మోగింది, ఇప్పుడు నేనేం చేయాలి అని భయపడినా, ఆలోచనలో పడినా కూడా ఏమవుతుందో మనందరికీ తెలుసు కదా! సో, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మనం మన పూర్ణాత్మతో చక్కగా కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అయినప్పుడు మన పూర్ణాత్మ మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, ఆలోచనలను మనకు కావాల్సినప్పుడు చేయగలగాలి. అవసరం లేనప్పుడు ఆలోచనలను మనం ఆపగలగాలి కూడా. ఆ మాస్టరీని మనం సంపాదించాలి. సాధనతో అది పాసిబుల్ అవుతుంది. సో, ఆలోచనలు చేస్తే కేవలం పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ ఆలోచనలు మాత్రమే మనం చేసేటట్టు మనకు మన మీద ఎరుక ఉండాలి. లేదా ఆలోచన రహిత స్థితిలో ఈ క్షణంలో నార్మల్‌గా జరిగే ఆ శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండాలి. మరి ప్రాక్టీస్ చేస్తారు కదా! మీ జీవితాన్ని అద్భుతంగా మీరే క్రియేట్ చేసుకుంటారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.